హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 22వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. విపత్తుల్ని ఎదుర్కోవటానికి ఒక పటిష్ట వ్యూహం ఉండాలి అన్నట్టుగా మనం చూస్తే రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ అన్నటువంటిది యుఎన్ ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ అన్నటువంటిది ఇచ్చింది. ఈ రిపోర్ట్ అన్నటువంటిది ఏం చెప్పింది, మనకి ప్రతి సంవత్సరం ఏవైతే డిజాస్టర్స్ వస్తూ ఉంటాయో అవి ఎలా ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి, అంతేకాదు హ్యూమన్ యాక్షన్స్తో అవి ఎలా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి, వీటన్నింటికి సంబంధించి ఈ రిపోర్ట్లో తెలియజేయటం జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్పింది అంటే, ఒకటి గ్రౌండ్ వాటర్కి సంబంధించి డిప్లీషన్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది, అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేటటువంటిది మరింతగా తగ్గిపోతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. మనం చూస్తే ఇప్పుడు ఈ గ్రౌండ్ వాటర్ని 70% అగ్రికల్చర్కే యూజ్ చేస్తూ ఉన్నారు. మన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ వాటర్ యాక్విఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 21 చాలా డిప్లీట్ అవుతూ ఉన్నాయి ఫాస్ట్గా అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు సౌదీ అరేబియాలోకి వచ్చేసరికి 80% ఈ గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మన దేశంలో ఇండో గ్యాంజెటిక్ ప్లేన్లో కూడా చాలా వరకు ఈ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అన్నటువంటిది కనపడుతుంది. అంతేకాదు ఇక్కడ స్పీషీస్ ఎక్స్టెన్షన్ అనేటటువంటిది జరుగుతోంది, అంటే స్పీషీస్ అన్నటువంటివి కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎందుకని? హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ యూజ్లో చేంజెస్ అనేవి వచ్చాయి, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది, క్లైమేట్ చేంజ్ అనేది, వీటన్నింటి వల్ల స్పీషీస్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. అలాగే గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతూ ఉన్నాయి, అవునా? గ్లేషియర్ మెల్టింగ్ అంటే ఏంటి? మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగే కొద్దీ గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవ్వటం, కరగటం అనేటటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. హిమాలయాస్, అలాగే కారాకోరం, హిందూ కుష్ మౌంటైన్స్, వీటిలో దాదాపు 90,000 గ్లేషియర్స్ ఇప్పుడు రిస్క్లో ఉన్నాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. అంతేకాదు స్పేస్ డెబ్రిస్ అన్నటువంటిది, స్పేస్ డెబ్రిస్ ఇది దీంట్లో ఎందుకు వచ్చింది? మనం చూస్తే వెదర్ మానిటరింగ్కి కానీ, కమ్యూనికేషన్కి కానీ, సేఫ్టీకి కానీ, వీటన్నింటికీ శాటిలైట్స్ చాలా అవసరం, అవునా? మరి అలాంటి శాటిలైట్స్ ఇక్కడ ఏవైతే స్పేస్లో ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయో అక్కడ స్పేస్ డెబ్రిస్ ప్రాబ్లం అనేది ఉంది. మనం చూస్తే ఇప్పుడు 25% ఆబ్జెక్ట్స్ ఏవైతే ఆర్బిట్లో ఉంటాయో అవి మాత్రమే యాక్టివ్ శాటిలైట్స్గా ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా అసలు ఇప్పుడు ఫంక్షన్ చేయనటువంటి ఈ స్పేస్ డెబ్రిస్గా మారుతున్నాయి. అలాంటి టైంలో ఇవి చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి. దాంతో ఒకదానితో ఒకటి కొలాయిడ్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ ఆర్బిటాల్ ఎన్విరాన్మెంట్లో ఒక రిస్క్ అనేటటువంటిది ఉంటుంది. అది ఇటు మనము వెదర్ మానిటరింగ్ చేయాలన్న వీటన్నింటికీ కూడా చాలా ఎసెన్షియల్, అది అక్కడ దెబ్బతింటోంది. అంతేకాదు టెంపరేచర్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి, హీట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మనకి వెట్ బల్బ్ టెంపరేచర్ ఏంటి? వెట్ బల్బ్ టెంపరేచర్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మనకి డ్రై బల్బ్ టెంపరేచర్ అని, వెట్ బల్బ్ టెంపరేచర్ అనేసి ఉంటాయి. ఇక్కడేంటి, వెట్ బల్బ్ టెంపరేచర్ ఎప్పుడైతే 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా, అంటే 6 గంటల తర్వాత కూడా 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆర్గాన్ ఫెయిల్యూర్, బ్రెయిన్ డ్యామేజ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చూస్తే కొన్ని పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని ప్లేసెస్లో ఇలాంటి కేసెస్ కూడా నమోదయ్యాయి కూడా. కానీ ఇక్కడ మనం చూస్తే మన భారతదేశంలో హీట్ వేవ్కి సంబంధించి ఈ వెట్ బల్బ్ టెంపరేచర్ అన్నటువంటివి 34 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా అప్పుడప్పుడు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దానివల్ల కూడా మనకు నష్టం అనేది వస్తుంది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తే 2100వ సంవత్సరానికల్లా గ్లోబల్ పాపులేషన్ దాదాపు 70% మంది వీటి ద్వారా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. మరి ఇక్కడ ఇంటర్ కనెక్టెడ్నెస్ అని ఎందుకంటున్నాను అంటే, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి మరింతగా పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది కారణమవుతుంది. ఆ గ్లోబల్ వార్మింగ్ కాస్త క్లైమేట్ చేంజ్కి దారి తీస్తుంది. దాని అన్నింటి వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దాంతో అవి ఇంటర్ కనెక్టెడ్గా మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీ లెవెల్స్ పెరగటం, గ్లేషియర్స్ మెల్ట్ అవ్వటం, అలాగే కోస్టల్ ఫ్లడ్స్ అనేవి రావటం, అలాగే ఈ యొక్క ఐలాండ్స్ అనేవి మునిగిపోతూ రావటం, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడే కదా. సో ఈ నేపథ్యంలో మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అన్నటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అన్నటువంటిది ఇందులో భాగంగా గ్లోబల్గా చూసుకుంటే సెండాయ్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి క్లైమేట్ రిస్క్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అన్నటువంటిది ఉంది.
అలాగే ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేసి మనం అక్టోబర్ 13వ తేదీన జరుపుకుంటాం. అంతేకాదు ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మరియు క్లైమేట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అన్నటువంటిది కూడా ఉంది. మరి మన భారతదేశానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏంటి అనేసి మనం ఒకసారి చూస్తే, ఒకటి కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొసైటీ అన్నటువంటిది, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేసి, ఎన్డిఎంఏ అనేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేసి, దీని కింద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఉంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఉంది. ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఈ విపత్తుల్ని కట్టడి చేయాలన్నట్టుగా కృషి చేస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మణిపూర్కి సంబంధించి. ఆల్రెడీ మణిపూర్ వైలెన్స్ గురించి మనకు తెలుసు. మైటీ ట్రైబ్కి అలాగే కుకీ ట్రైబ్కి వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవ గురించి మనం ఆల్రెడీ చూసాం. అయితే ఇప్పుడు ఏమవుతోంది అంటే, కుకీలు మా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలకి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయండి అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇది హింసగా మారుతుందేమో అన్నటువంటి ఆందోళన అనేది మొదలైంది. మరి దీనికి సంబంధించి మనకేం తెలియాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, మణిపూర్ యొక్క ఎథ్నిక్ కంపోజిషన్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. ఆల్రెడీ ఇంతకుముందు మణిపూర్ వైలెన్స్ గురించి చదువుకున్నప్పుడు దీని గురించి మనం చూసాం. కానీ మళ్ళీ ఒకసారి ఎథ్నిక్ కంపోజిషన్ ఏంటి అన్నట్టుగా చూడాలి. మనము ఈ మణిపూర్ అన్నటువంటిది మనకు ఒక ఫుట్బాల్ స్టేడియం లాగా కనపడుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఒక్కసారి మ్యాప్ అన్నటువంటిది రెఫర్ చేయండి. అయితే జస్ట్ వినండి, మణిపూర్ అన్నటువంటిది ఒక ఫుట్బాల్ స్టేడియం లాగా ఉంటుంది. అందులో ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది మనకి మిడిల్లో ఉంటుందన్నమాట. ఇంఫాల్ వ్యాలీ అన్నటువంటిది, ఈ ఇంఫాల్ వ్యాలీలోకి వచ్చేసరికి ఇది మొత్తం 10%, మణిపూర్లో 10% మాత్రమే ఇది కలిగి ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి మేటీలు లేదా మైతీలు అని పిలుస్తూ ఉంటారు. ఈ వర్గం ఇందులో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నాన్ ట్రైబల్స్, గుర్తుపెట్టుకోవాలి, నాన్ ట్రైబల్స్ వీళ్ళు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ 10% ఇంఫాల్ వ్యాలీలో మైటీలుంటే మొత్తం 64% పాపులేషన్ ఈ మైటీలే ఉన్నారు. అందులోనూ మనం చూస్తే ఆ రాష్ట్రంలో మొత్తం 60 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 40 ఎమ్మెల్యేలు ఈ యొక్క మైటీకి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అది కాకుండా ఇది ఇంఫాల్ వ్యాలీకి సంబంధించి. ఇంకా మిగతాదంతా ఏదైతే ఈ హిల్స్ అనేవి ఉంటాయో మిగతా 90% ఈ హిల్సే ఉంటాయి. అందులోకి వచ్చేసరికి 35% రికగ్నైజ్డ్ ట్రైబ్స్ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం 60లో 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దీని నుంచి ఉంటారు. అందులోనూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి, ఈ మేటీలు లేదా మైతీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హిందువులు. ఎక్కువ మంది వీళ్ళలో హిందువులు ఉన్నారు. దాని తర్వాత తక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. అయితే ఈ రికగ్నైజ్డ్ ట్రైబ్స్ దాదాపు 33 ఉంటే అందులోకి వచ్చేసరికి వీళ్ళని 2 రకాలుగా కేటగిరైజ్ చేయటం జరిగింది. అవి ఏంటి అంటే, ఎనీ నాగా ట్రైబ్ అన్నటువంటిది, అలాగే ఎనీ కుకీ ట్రైబ్ అన్నటువంటిది. ఈ 2 ట్రైబ్స్ని ఇక్కడ కేటగరైజ్ చేశారు. ఇందులోకి వచ్చేసరికి వీళ్ళు చాలా ఎక్కువ మంది క్రిస్టియన్స్. సో ఇక్కడ ఎక్కువ మంది ఎవరున్నారు, హిందువులు ఉన్నారు. అలాగే ఈ 35% హిల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ పీపుల్ ఏమో క్రిస్టియన్స్. ఈ మైటీ వర్గానికి సంబంధించిన కొంతమంది ఏమో మైనర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. సో ఇది మీ యొక్క మణిపూర్ ఎథ్నిక్ కంపోజిషన్ గురించి ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంతకుముందు ఈ వైలెన్స్ జరిగిందన్నాం దేనికి సంబంధించి అంటే, మైటీ వర్గం లేదా మైతీ వర్గం మాకు ఎస్టీ హోదా ఇవ్వండి అన్నట్టుగా డిమాండ్ చేయటం. దానిని ఈ యొక్క కుకీ కావచ్చు, అలాగే నాగా ట్రైబ్ కావచ్చు, వీళ్ళందరూ వ్యతిరేకించడం. దీనివల్ల అక్కడ ఇష్యూస్ అనేవి రావటం, తర్వాత గొడవలు జరగటం, ఇంకా మిగతా విషయాలన్నీ కూడా దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటాము. సో ఎస్టీ లిస్టులోకి ఎవరినైనా ఇంక్లూడ్ చేయాలి అంటే దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి అన్నటువంటిది కూడా ఒకసారి నోట్స్ చేసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏంటి ఇక్కడ సింపుల్గా మనం చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ఏదైనా ఒక లిస్టులోకి ట్రైబ్స్ని ఇంక్లూడ్ చేయాలి అన్నట్టుగా రికమెండేషన్ ఇస్తుంది. ఆ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది రివ్యూ చేసి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి పంపిస్తుంది. ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుందన్నమాట. దీనికి నుంచి అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అప్రూవల్ కోసం వెళ్తుంది. దాని తర్వాత క్యాబినెట్కి ఫైనల్ డెసిషన్ కోసం వెళ్తుంది. గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అమూర్ ఫాల్కన్లకి సంబంధించి. అమూర్ ఫాల్కన్లు అనేటటువంటివి ఏంటి అంటే డేగలు అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఈ పేరు, అమూర్ ఫాల్కన్లు అంటాము.
ఈ అమూర్ ఫాల్కన్లు అనేవి ఏంటి అన్నప్పుడు ఇవి డేగలకి సంబంధించినటువంటి రకాలు. అయితే ఈ అమూర్ ఫాల్కన్ అన్నటువంటిది వరల్డ్స్ లాంగెస్ట్ ట్రావెలింగ్ ర్యాప్టార్స్ అన్నమాట. ఇవి గాల్లోనే కీటకాలని ఒడిసి పట్టుకొని వాటిని తినేటటువంటి స్వభావాన్ని దీన్ని కలిగి ఉంటాయి. అయితే ఇవి ఆగ్నేయ సైబీరియా, ఉత్తర చైనా ఈ ప్రాంతంలో వ్యాపించుండేటటువంటి ఇవి వలస వచ్చేటటువంటి సమయంలో మాత్రం భారత్ మీదుగా అరేబియా సముద్రం గుండా ఇవి ఆఫ్రికా ఖండంలో దక్షిణ ప్రాంతమైనటువంటి సదర్న్ ఆఫ్రికా వరకు వెళ్తాయి. దాని తర్వాత మళ్ళీ మంగోలియాకి, సైబీరియాకి వెళ్తాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే మొత్తం 22,000 కిలోమీటర్లకు పైగా జర్నీని ఇవి ప్రతి సంవత్సరం చేస్తాయి. సో ఏవియన్ స్పీషీస్కి సంబంధించి వన్ ఆఫ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ అనమాట ఇది. అంతేకాదు ఇక్కడ వీటికి నేమ్ అనేటటువంటిది అమూర్ ఫాల్కన్స్ అనేసి ఎందుకు వచ్చింది అంటే అమూర్ అన్నటువంటి రివర్. ఈ అమూర్ అన్నటువంటి రివర్ గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అమూర్ అన్నటువంటి రివర్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఈ అమూర్ రివర్ అన్నటువంటిది రష్యాకి అలాగే చైనాకి మధ్య ఒక బార్డర్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు అమూర్ ఫాల్కన్స్కి సంబంధించి మన భారతదేశంలో నాగాలాండ్ దేశంలో ఉన్నటువంటి డోయాంగ్ లేక్, ఈ డోయాంగ్ లేక్కి ఎక్కువగా ఈ అమూర్ ఫాల్కన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నాగాలాండ్ని మనము ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో గుర్తుపెట్టుకోవాలి, నాగాలాండ్ని ఏమని పిలుస్తాము? ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఇది IUCN లిస్ట్. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటాము. ఈ IUCNకి సంబంధించి రెడ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి ఇది లీస్ట్ కన్సర్న్ జాబితాలో ఉంటుంది. కానీ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1972లో ఇందులోకి వచ్చేసరికి దీనిని చాలా మంచిగా ప్రొటెక్ట్ చేయటం జరిగింది. అలాగే CMS అంటాము, అంటే కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ అనేసి, ఇందులో మన భారతదేశం కూడా సిగ్నటరీనే. సో వీటి కింద మనము ఈ అమూర్ ఫాల్కన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే శీతాకాలంలో మన భారతదేశంలో ఇవి కొంతకాలం ఉండి ఆ తర్వాత ఆఫ్రికాకి వెళ్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలో మన ఈశాన్య భారతదేశంలో ప్రజలు వీటికి సంరక్షకులుగా మారి వీటిని సంరక్షిస్తూ ఉన్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించి రైతుల్ని ఎందుకు విలన్లుగా చూపిస్తూ ఉన్నారు? అసలు వాళ్ళ వాదనల్ని మీరు ఎందుకు వినటం లేదు? వినకుండానే అసలు ఎలా నిర్ణయానికి వస్తారు అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఇక్కడ నిలదీయటం జరిగింది. మనం చూస్తే ప్రతి సంవత్సరము ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది పెరగటానికి పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలని దహనం చేయటం అనేది ఒక రీజన్ అన్నట్టుగా ఎప్పుడూ చెప్తూ ఉంటాం, అవునా? మరి దానికి సంబంధించి పంట వ్యర్థాల కాల్చివేతకి సంబంధించి పంజాబ్ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. దాని గురించి సుప్రీంకోర్టు అన్నటువంటిది ఇలా అడిగిందనమాట. ఏమని అంటే పంట వ్యర్థాలని కాల్చేయటానికి రైతులకు చాలా కారణాలుంటాయి. యంత్రాలతో పంట వ్యర్థాలని నిర్మూలించేటటువంటి ఈ ప్రక్రియని పంజాబ్ ప్రభుత్వమే ఎందుకు 100% ఉచితంగా చేపట్టడం లేదు? దీనికి సంబంధించి హర్యానా ప్రభుత్వం నుంచి మీరు కావాలంటే సలహాలను తీసుకోండి. పంట వ్యర్థాలని కాల్చకుండా ఉండటం కోసం రైతులకి హర్యానా ప్రభుత్వం ఆల్రెడీ ప్రోత్సాహకాలు ఇస్తోంది, అవునా? సో అలాంటివి మీరు కూడా చేపట్టండి. అంతేకాని రైతుల్ని ఇక్కడ విలన్లుగా మీరు చూపించొద్దు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు రైతుల యొక్క పంటల్ని మద్దతు ధరకి ఎందుకు కొనడం లేదు అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నించటం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి MSP మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటిది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే MS స్వామినాథన్ కమిటీ కూడా MSPకి సంబంధించి ఏర్పాటు చేయటం జరిగింది. రీసెంట్గా MS స్వామినాథన్ మరణించారు. మరి ఆ నేపథ్యంలో MSP అన్నటువంటిది ఇంపార్టెంట్. MSP అంటే ఏంటి? గవర్నమెంట్ ఫార్మర్స్ నుంచి ఒక పర్టికులర్ రేట్కి పంటను కొనుగోలు చేయటం జరుగుతుంది. దానినే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఏంటి? ఫార్మర్స్కి ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా సపోర్ట్ని అందించడానికి ఒక రెమ్యునరేటివ్ ప్రైస్ని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ మినిమం ప్రైస్ని మనము మినిమం సపోర్ట్ ప్రైస్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఈ MSPని రికమెండ్ చేసేది ఎవరు అంటే CACP, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది MSPని ఇప్పుడు 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి ఇస్తూ ఉన్నారు. ఎన్ని క్రాప్స్కి? 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి ఇస్తూ ఉన్నారు. అలాగే షుగర్ కేన్కి సంబంధించి షుగర్ కేన్కి మనం MSPని ఇవ్వట్లేదు, FRP అనేసి ఉంటుంది, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేసి.
సో ఈ సిఏసిపి అన్నటువంటిదేమో మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి ఈ మ్యాండేటెడ్ క్రాప్స్ 22 ఏవైతే ఉన్నాయో ఇందులో 14 క్రాప్స్ వచ్చేసరికి ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటివి, అలాగే 6 వచ్చేసరికి రబీ సీజన్కి సంబంధించినటువంటి క్రాప్స్, ఇంకొక 2 వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్. గుర్తుపెట్టుకోవాలి, కమర్షియల్ క్రాప్స్. అయితే ఈ ఎంఎస్పిని నిర్ణయించడానికి సంబంధించి కనుక మనం చూస్తే ఇందులో 3 ప్రొడక్షన్ కాస్ట్కి సంబంధించిన రకాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ అన్నటువంటిది, అలాగే C2 అనేసి. ఏ2 అంటే ఏంటి? ఇందులోకి వచ్చేసరికి డైరెక్ట్గా ఫార్మర్కి సంబంధించి అన్ని కాస్ట్లు ఇందులో ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కైండ్ ఆఫ్ సీడ్స్ని వాడుతూ ఉన్నారు, ఫర్టిలైజర్స్ని వాడుతూ ఉన్నారు, పెస్టిసైడ్స్, అలాగే హైర్డ్ లేబర్కి ఎంత పే చేస్తూ ఉన్నారు, లేదంటే ల్యాండ్ లీజ్కి తీసుకుంటే ఎంత పే చేస్తూ ఉన్నారు, ఫ్యూయల్, ఇరిగేషన్, ఈ కాస్ట్లన్నింటినీ కూడా ఈ ఏ2లో కవర్ చేయటం జరుగుతుంది. అదే ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ అంటే ఏంటి? ఇందులోకి వచ్చేసరికి ఏ2 అనేది ఉంటుంది, అలాగే అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ అంటే ఏంటి? అందులో ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కూడా అందులో పని చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు దానికి సంబంధించి జీతం తీసుకోరు కదా, మరి ఆ వాల్యూని కూడా ఇందులో యాడ్ చేయటం జరుగుతుంది. మరి C2లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. ఈ ఏ2 అలాగే ఎఫ్ఎల్ ఇవి 2 ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే రెంటల్స్, అలాగే మనకి ఓన్ ల్యాండ్ అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఉండదు, అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో వీటన్నింటికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ కాస్ట్గా ఈ C2ని తీసుకురావటం జరిగింది. సో అయితే ఇప్పుడు మనం చూస్తే సిఏసిపి అన్నటువంటిది ఈ ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ని అలాగే C2 కాస్ట్లని కూడా ఈ ఎంఎస్పిని ఇచ్చేటప్పుడు పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది. అయితే అసలు ఎంఎస్పి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండి? మనం చూస్తే 2014లోను 2015లోనూ మనకి సివియర్ డ్రాట్స్ అనేవి రావటం జరిగింది. అలా మనకి 2 షాకులు రావటం, దాని తర్వాత డిమానిటైజేషన్ అన్నటువంటిది, జిఎస్టీ అన్నటువంటిది, వీటన్నింటి ద్వారా రూరల్ ఎకానమీ అన్నటువంటిది చాలా ఇబ్బంది అయింది. అలాగే నాన్ ఫార్మ్ సెక్టార్ అన్నటువంటిది ఇది కూడా చాలా ఎఫెక్ట్ అయింది, అగ్రికల్చర్ కూడా ఎఫెక్ట్ అయింది, ఎకానమీ అనేది స్లో డౌన్ అయింది. అలాగే డీజిల్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్ వీటి కాస్ట్స్ అనేవి మరింత పెరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రైతులకి ఈ పంటకి ఇదిగో కనీసం ఇంత ధరకి నేను కొంటాను అనేసి ఒక అష్యూరెన్స్ని ఇస్తే వాళ్ళు పంట పండించడానికి ముందుకొస్తారు. దానికోసమే ఈ ఎంఎస్పి అన్నటువంటిది. అయితే ఈ నేపథ్యంలో ఇందాకన్నాము స్వామినాథన్ కమిటీ అన్నటువంటిది. స్వామినాథన్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కమిటీ ఏం చెప్పింది అంటే ఆల్రెడీ ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ని అలాగే C2ని సిఏసిపి అనేది పరిగణలోకి తీసుకుంటోంది. కానీ స్వామినాథన్ కమిటీ ఏమంటోంది అంటే C2 ప్లస్ 50% అనేటటువంటి ఒక ఫార్ములాని తీసుకురావటం జరిగింది. ఏంటి C2 ప్లస్ 50% అంటే ఇక్కడ ఈ C2 ఏదైతే ఈ కాస్ట్ ఆన్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, అలాగే ల్యాండ్ రెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి దానికి ఏదైతే ఈ C2 కాస్ట్ ఉంటుందో దానికన్నా 50% ఎక్కువగా చెల్లించాలి. అంటే ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ కన్నా ప్రొడక్షన్కి సంబంధించి ఇంకొక 50% అదనంగా చెల్లించాలి అన్నట్టుగా ఈ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అన్నటువంటిది చెప్పింది. దాన్ని ఇప్పటికీ అమలు చేయట్లేదు, అమలు చేయాలి అన్నట్టుగా చాలాసార్లు అడుగుతూ ఉన్నారు కూడా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హౌతీలు, యెమెన్కి సంబంధించినటువంటి హౌతీలు తుర్కియా నుంచి మన భారతదేశానికి వస్తున్నటువంటి ఒక ఓడని హైజాక్ చేయటం జరిగింది. అందులో భాగంగా ఓడ హైజాక్ దృశ్యాల్ని హౌతీ తిరుగుబాటుదారులు విడుదల చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఈ ఓడ పేరు వచ్చేసరికి గెలాక్సీ లీడర్ అన్నటువంటిది. ఆల్రెడీ మనం దీని గురించి చదువుకున్నాం అవునా? సో గెలాక్సీ లీడర్ అన్నటువంటిది ఈ నౌక యొక్క పేరు. అయితే వీళ్ళు ఏం చేశారు, హెలికాప్టర్లో వచ్చి ఈ నౌక మీద దాడి చేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 25 మంది సిబ్బందిని ఈ హౌతీ రెబల్స్ తమ యొక్క బందీలుగా తీసుకున్నారు. ఇది ఎర్ర సముద్రంలో సరుకు రవాణాకి సంబంధించినటువంటి ఒక ఓడని హైజాక్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి మనం మ్యాప్ ఒక్కసారి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ రెడ్ సీ అన్నటువంటిది, ఇక్కడేమో గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది ఉంటుంది. ఈ మధ్యలో కనెక్ట్ చేసేది బాబ్ ఎల్ మండెబ్ అన్నటువంటిది. ఈ రీజియన్లోని ఈ గెలాక్సీ లీడర్ అన్నటువంటి ఈ నౌకని హైజాక్ చేయటం జరిగింది. సో మనకి మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. యెమెన్ అన్నటువంటిది ఇటు సౌదీ అరేబియాతో ఇటు ఒమన్తో కూడా బార్డర్ని కలిగి ఉంటుంది. యెమెన్కి సౌత్లోకి వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది ఉంటుంది.
లెఫ్ట్లోకి వచ్చేసరికి రెడ్ సీ అన్నటువంటిది ఉంటుంది. ఈ రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ అడన్ని కలిపేటటువంటిది ఏంటి? బబ్ ఎల్ మండబ్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నౌక అన్నటువంటిది ఇటు రెడ్ సీలో నుంచి బబ్ ఎల్ మండబ్ ద్వారా గల్ఫ్ ఆఫ్ అడన్కి వచ్చి అరేబియన్ సీలోకి వచ్చి దాని ద్వారా మన భారతదేశంలోకి రావటం జరుగుతుంది. ఆ మధ్యలోనే ఇలా హైజాక్ చేయటం జరిగింది. అయితే ఈ నౌక అన్నటువంటిది జపాన్కి చెందినటువంటి నౌక, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్రిక్స్ సదస్సుకు సంబంధించి. ఈ బ్రిక్స్ యొక్క వర్చువల్ సమావేశానికి పాల్గొనకూడదు అన్నట్టుగా మన ప్రధాని నిర్ణయించుకున్నారు. అంటే ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్కి భారతదేశం మద్దతు ప్రకటించినా కూడా గాజాలో అమాయకులు బలి కావటాన్ని కూడా మన భారతదేశం వ్యతిరేకించింది. ఆ నేపథ్యంలో ఈ బ్రిక్స్ సదస్సుకి మన ప్రధాని హాజరవ్వలేదు. ప్రధానికి బదులుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇందులో హాజరవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా అన్నటువంటిది. అయితే రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఇంకొక 6 దేశాలని బ్రిక్స్లోకి తీసుకోవటం జరుగుతోంది అన్నట్టుగా ప్రకటించారు. మరి ఆ కొత్తగా వచ్చినటువంటి 6 దేశాలేంటి? ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆప్షన్స్లో అడగచ్చు అనమాట. కొత్తగా ఇన్ని దేశాలు ఇదిగో ఈ బ్రిక్స్లో చేరాయి, వాటిలో ఏమేమి ఉన్నాయో కనుక్కోండి అన్నట్టుగా మనకి ఆప్షన్స్లో అడగచ్చు. సో నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఏమేం దేశాలు ఉన్నాయి? 1 అర్జెంటీనా, 2 ఈజిప్ట్ దేశం అన్నటువంటిది, అలాగే 3 ఇథియోపియా అన్నటువంటిది, 4వది వచ్చేసరికి ఇరాన్ అన్నటువంటిది ఇందులో చేరింది, అలాగే సౌదీ అరేబియాకి బ్రిక్స్లో సభ్యత్వం కల్పించారు, అలాగే చివరిగా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 6 కూడా ఇప్పుడు బ్రిక్స్లోకి ఇన్వైట్ చేయటం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఈ 6 కొత్త కంట్రీస్ కూడా 2024 నుంచి ఈ బ్రిక్స్లో కంటిన్యూ అవుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వన్ వెబ్కి వాణిజ్య శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు ఇన్ స్పేస్ అన్నటువంటిది అనుమతి ఇవ్వటం జరిగింది. అలా ఇన్ స్పేస్ నుంచి ఆమోదం పొందినటువంటి తొలి ప్రైవేట్ కంపెనీ కూడా ఈ వన్ వెబ్ అన్నటువంటిదే. ఈ నేపథ్యంలో అసలు ఇన్ స్పేస్ అంటే ఏంటి, దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇది మనకి తెలియాలి. చూడండి, ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో దీని కింద ఒక ఆటోనామస్ ఏజెన్సీగా ఈ ఇన్ స్పేస్ అన్నటువంటిది పనిచేస్తుంది. దీనిని 2020వ సంవత్సరంలో నెలకొల్పారు. అయితే ఈ ఇన్ స్పేస్ అన్నటువంటిది ఏం చేస్తుంది? ఇది ఇస్రోకి, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి, అలాగే ప్రైవేట్ సెక్టార్ అంటే స్పేస్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో దానికి మధ్య ఒక వారధిలాగా ఇది పనిచేస్తుంది. ఈ వారధిలాగా ఇన్ స్పేస్ అన్నటువంటిది పనిచేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ పార్టీస్ స్పేస్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయటానికి, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఫెసిలిటీస్ కానీ యూజ్ చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వటం, ఇలా వీటన్నింటినీ చూసుకునేటటువంటి ఒక ఆటోనామస్ ఏజెన్సీ అన్నటువంటిది ఈ ఇన్ స్పేస్ అన్నటువంటిది. సో గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉత్తర కొరియా అన్నటువంటిది ఒక గూఢచర్య ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దాని పేరేంటి అంటే మల్లిగ్యాంగ్-1 అన్నటువంటిది. సో గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎగ్జామ్లో అడగచ్చు. మల్లిగ్యాంగ్-1 అనేటటువంటి గూఢచర్య ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది అని అడిగితే ఉత్తర కొరియా అన్నటువంటిది. అయితే ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి రాకెట్ శకలాలు ఇటు జపాన్ తీరంలో కానీ తూర్పు ఆసియా సముద్ర జలాల్లో కానీ పడతాయేమో అన్నట్టుగా ఉత్తర కొరియా జపాన్ని హెచ్చరించింది కూడా. అయితే ఈ ఉపగ్రహ ప్రయోగ ప్రయత్నాన్ని మానుకోవాలి అన్నట్టుగా దక్షిణ కొరియా అన్నటువంటిది ఉత్తర కొరియాకి సూచించింది, కానీ ఉత్తర కొరియా అన్నటువంటిది లెక్క చేయట్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గాజాలోని హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం అనేది జరుగుతోంది. ఆ నేపథ్యంలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్నటువంటి వాళ్ళలో 50 మంది విడుదల చేయటానికి హమాస్ ఒప్పుకున్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా మా జైళ్లలో ఉండే పాలస్తీనా మహిళలు, వృద్ధులు, పిల్లల్ని విడుదల చేస్తాము అన్నట్టుగా ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుంది. అయితే ఈ 2 దేశాల మధ్య ఏ దేశం దౌత్యం చేస్తోంది అంటే ఖతార్ అన్నటువంటిది. గుర్తుపెట్టుకోవాలి, ఖతార్ అన్నటువంటిది ఇప్పుడు ఇజ్రాయెల్కి మరియు గాజాకి మధ్య అంటే హమాస్కి మధ్య మధ్యవర్తిత్వాన్ని చేస్తూ ఉంది. ఈ సంధి ప్రయత్నాలు అనేవి తుది దశకి వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఒప్పందం అనేది కుదరచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీ పైప్ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఓఎన్జీసీ పైప్ లైన్. ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ నిర్మాణంలో భాగంగా జీవనోపాధి కోల్పోయినటువంటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా వీటిలో ఉన్నటువంటి దాదాపు 23,450 మంది మత్స్యకార కుటుంబాలకి 161.86 కోట్లు అంటే దాదాపు 162 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వర్చువల్గా విడుదల చేయటం జరిగింది. ఇక్కడ మనం గమనించాలి, ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో 323 కోట్ల నష్టపరిహారాన్ని ఇప్పించాం. ఇప్పుడు 4వ విడతగా 162 కోట్లు విడుదల చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో మనము మత్స్యకారులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అన్నటువంటిది, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. అవునా? సో ఒక్కసారి ఈ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అంటే ఏంటి ఇది ఒకసారి చూసుకోవాలి. అలాగే మనము నవరత్నాలు అన్నటువంటి ఈ కాన్సెప్ట్ కింద 9 పథకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నవరత్నాల పథకాలకి సంబంధించిన ఒక సిరీస్ని మన ఛానల్లో చేయటం జరిగింది, మీరు ఒకసారి చూడొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశానికి చెందినటువంటి పంకజ్ అడ్వాణి, ఇతను ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియార్డ్స్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలవటం జరిగింది. మనం చూస్తే భారత్కి చెందినటువంటి సౌరభ్ కొఠారి, ఇతని మీద పంకజ్ అద్వానీ విజయం సాధించడం జరిగింది. మనం చూస్తే ఈ టోర్నీలో 2003లో తొలిసారిగా పంకజ్ అద్వానీ విజేతగా నిలిస్తే తర్వాత ఇప్పుడు ఈ టైటిల్ నెగ్గటం అన్నటువంటిది 26వ సారి. అంతకుముందు సెమీస్లోనే అడ్వానీ రూపేష్ షా మీద ఆధిపత్యంతో గెలిచారు. ఫైనల్లోకి వచ్చేసరికి సౌరభ్ కొఠారి అనమాట, ఇతను పంకజ్ అద్వానీ. సో ఇతను సౌరభ్ కొఠారి మీద గెలిచారు. నెక్స్ట్ చూడండి. ఐసీసీ ప్రపంచ కప్ జట్టు కెప్టెన్గా టీమిండియా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ ఇతను ఎంపికయ్యాడు. మనం చూస్తే ప్రపంచ కప్లో ఇప్పుడు ఆటలాడినటువంటి వాళ్ళ ప్రదర్శన ఆధారంగా ఐసీసీ 11 మందితో కూడిన ఒక జట్టును ప్రకటించింది. అందులో మన భారతదేశం నుంచి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, అలాగే మహమ్మద్ షమి వీళ్ళందరూ జట్టులో ఉంటే టీమిండియా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యారు. అలాగే ఆస్ట్రేలియా నుంచేమో మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా వీళ్ళిద్దరికీ ఇందులో స్థానం లభించింది. నెక్స్ట్ చూడండి. అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలీ ఇతను ఎన్నికయ్యారు. ఆల్రెడీ చూసాం మనం, మొత్తం 99.4% ఓట్లు అనేవి పోలైతే ఇతనికి 55.7% ఓట్లు అనేవి వచ్చాయి. 1983 తర్వాత ఇంత భారీ మెజారిటీతో ఒక అధ్యక్ష అభ్యర్థి గెలుపొందడం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నెక్స్ట్ చూడండి. బాలీవుడ్ హాస్యనటుడైనటువంటి వీర్ దాస్ ఇతను ఉత్తమ కమీడియన్గా అంతర్జాతీయ అవార్డు అయినటువంటి ఎమ్మీ అవార్డుని అందుకోవటం జరిగింది. న్యూయార్క్లో రీసెంట్గా 51వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ వరల్డ్ టెలివిజన్ ఫెస్టివల్ 2023 అన్నటువంటి వేడుక జరిగింది. ఇందులో వీర్ దాస్ ల్యాండింగ్ అనేటటువంటి వెబ్ షోకి గాను ఇతనికి ఈ పురస్కారం అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ ఈయన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లేదా ఇఫీ అంటాం. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన 54వ వేడుకల్ని గోవాలో ప్రారంభించటం జరిగింది. పనాజీలో ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం ఇది ఎక్కడ ఉంది అంటే గోవాలోని పనాజీలో ఉంది. అది దీనికి వేదికగా ఉంది. అయితే ఈ వేడుకలు బ్రిటిష్ దర్శకుడైనటువంటి స్టూవర్ట్ గాట్ తీసినటువంటి క్యాచింగ్ డస్ట్ అనేటటువంటి ఈ ఫిలింని ప్రదర్శించడంతో మొదలైంది. నవంబర్ 28వ తేదీన ఇది ముగుస్తుంది. నెక్స్ట్ చూడండి. భారత్ ఆస్ట్రేలియాకి సంబంధించి 2+2 మంత్రిత్వ శాఖ చర్చలు అనేవి జరిగాయి. దీనికి మన సైడ్ నుంచి రక్షణ శాఖ మంత్రి అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా ఉప ప్రధాని, రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి హాజరవ్వటం జరిగింది. అయితే ఈ 2+2 మంత్రిత్వ శాఖ చర్చల్లో దేని గురించి మాట్లాడారు అంటే రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవటం, కీలక ఖనిజాలు, వర్తకం, పెట్టుబడులు ఇలాంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరుచుకోవటం మీద ఇందులో చర్చించుకోవటం జరిగింది. అలాగే కృత్రిమ మేధ, జలంతర్గాములు, డ్రోన్ల వేట, సైబర్ రంగాలు వీటన్నింటిలో 2 దేశాలు సహకరించుకోవాలి అన్నట్టుగా ఇందులో పేర్కొనటం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఏటీపీ ఫైనల్స్ టోర్నీ విజేతగా సెర్బియాకి చెందినటువంటి నోవాక్ జకోవిచ్ ఇతను 7వసారి ఈ ట్రోఫీని అందుకోవటం జరిగింది. మనం చూస్తే ట్యూరిన్ ఇది ఇటలీలో ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో జకోవిచ్ జానిక్ సినర్
ఇతను కూడా ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తే జానిక్ సిన్నర్ని నోవాక్ జోకోవిచ్ ఓడించటం జరిగింది. అయితే ఇప్పటి వరకు గమనించాలి, రోజర్ ఫెదరర్ 6 సార్లు ఈ ఏటీపీ ఫైనల్స్ టోర్నీ విజేతగా నిలిస్తే ఇప్పుడు జోకోవిచ్ దాన్ని అధిగమించి 7వసారి ఈ ట్రోఫీని అందుకోవటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, 2023 స్టార్టింగ్లో 10వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది నెగ్గటం ద్వారా నోవాక్ జోకోవిచ్ రికార్డ్ స్థాయిలో 23 సింగిల్స్ టైటిల్స్ని పొందినటువంటి వ్యక్తిగా రికార్డు నెలకొల్పటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ అయినటువంటి యుఎస్ ఓపెన్ని కూడా ఇతను గెలుచుకున్నాడు. అలాగే ఏటీపీ ఫైనల్ టోర్నీని గెలవటంతో పాటు ఏటీపీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని కూడా ఇతను సంపాదించుకోవటం జరిగింది. అలాగే 400 వారాలు నెంబర్ 1గా కొనసాగినటువంటి ఆటగాడిగా నోవాక్ జోకోవిచ్ రికార్డు సృష్టించడం జరిగింది. అలాగే 300 వారాల పైన నెంబర్ 1 ర్యాంకులో నిలిచినటువంటి ఆటగాళ్ల జాబితాలో జోకోవిచ్ తర్వాత స్థానం రోజర్ ఫెడరర్దే ఉంది. అతను 310 వారాలు నెంబర్ 1 ర్యాంకులో నిలిచారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.